విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ కు 65,000 క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న వరద నీరు అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు. అయితే ఎటువంటి చర్యలు చేపట్టారో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఎగువ నుండి ఎంత ఫ్లోటింగ్ ఉంది మనకు ప్రకాశం బ్యారేజ్కి? మనకు పులిచింతల నుంచి ఇప్పటికే 66,000 క్యూసెక్స్ నిన్న రిలీజ్ చేశారు. రానున్న 2 రోజుల్లో దాదాపుగా 3 లక్షల క్యూసెక్స్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ చేరుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కెనాల్స్ అయితేనేంటి అట్లాగే రివర్లో కూడా ఇప్పుడే మార్నింగ్ 10,000 క్యూసెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందరినీ ఏదైతే రివర్ పక్కన ఉన్న గ్రామాలు అలాగే మండలాలని కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. నిన్న నైట్ నుంచే పబ్లిక్లందరినీ అలర్ట్ చేస్తూ ఫీల్డ్లో ఆఫీసర్ తిరుగుతున్నారు. ఎట్లయితే మెయిన్లీ ఈ ఫిషర్ మ్యాన్స్ అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ అలాగే పశువులు ఈ లంక ఏరియాకి మేత కోసం వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు కూడా అలర్ట్ చేసి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ కూడా 24/7 డ్యూటీ వేసి ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే అక్కడ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పటికే కొంత అంటే బుడమేరు పైన అసత్య ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. దానిపైన ఎటువంటి కట్టడి చర్యలు చేపడుతున్నారు సార్? సో ఈ బుడమేరు ప్రస్తుతానికైతే ఓన్లీ ప్రకాశం బ్యారేజ్ కృష్ణలో నీళ్ళు వస్తూ ఉంది. బుడమేరు డ్రైన్ అయితే అలాగే మున్నేరు అయితే ఏంటి పెద్దగా వాటర్ లేదు. ఏదేమైనా బుడమేరుకు మీకు తెలిసే ఉంది. ఇప్పటికే అక్కడ ఏదైతే లాస్ట్ టైం రీచ్ అయిందో దాన్ని ముమ్మరంగా గౌరవ మంత్రివర్యులు అలాగే సీఎం గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ దాన్ని పనులు కంప్లీట్ చేసాము. అట్లాగే బుడమేరు ఏదైతే ఈ అడ్డంకులు ఉండిందో అట ఏదైతే అడ్డంగా ఈ గుర్రపటెక్కర ఇటువంటి అంటే ఉంటుందో అవన్నీ తీసి అన్ని క్లీన్ చేయడం జరిగింది. సిటీలో ఈవెన్ బుడమేరులో కూడా ఈసారి 5,000 క్యూసెక్స్ వరకు వాటర్ వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ సాఫ్గా వెళ్ళిపోయేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇంకా కృష్ణా నది అలాగే ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వరద అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్లోనే మనము ఈ విజయవాడ ఫ్లడ్ ఎక్కువగా చూసాం కాబట్టి ఈసారి ముమ్మరంగా ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి జరిగింది. ఎక్కడ ఈవెన్ సిటీలో కూడా డ్రైన్స్ అన్ని ప్రాపర్గా డీసిల్టింగ్ చేసి ప్రాపర్గా రెడీ చేసి పెట్టాము. అంటే ఏదైతే వర్క్స్ ఉన్నాయో అది కూడా ఆల్రెడీ ప్రపోజల్ పంపించి ఉన్నాము. సో ఈసారి వరదలు అప్ టు బుడమేరులో 5,000 క్యూసెక్స్ వరకు ప్రాబ్లం లేదు. అట్లాగే ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికీ 3 లక్షల క్యూసెక్స్ వచ్చాయి. సో రేపు ఎల్లుండిలో రీచ్ అయిపోతాయి. దాన్ని కూడా ప్రాపర్గా ఛానల్ డౌన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అధికారులని 24/7 అప్రమత్తంగా పెట్టున్నాము. కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. అట్లాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు. అట్లాగే అక్కడి నుంచి డేటా తీసుకుంటున్నారు. అలాగే సీఎం అధికారులు కూడా ఎప్పటికప్పుడు అరా చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకొని రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయవాడ వరకు అయితే వరదల గురించి ఏం ప్రాబ్లం లేదు. సో అంతా సేఫ్గా ఉన్నాయి. మనం డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులను కూడా అప్రమత్తంగా పెట్టాము. సో నీడ్ నాట్ టు వరీ, బట్ నీడ్ టు బి ఓన్లీ అలర్ట్ మాత్రమే. అలర్ట్గా ఉంటే బెటర్. సో కేర్ఫుల్గా మెయిన్లీ రిపేరియన్ ఏరియాస్ ఇది కృష్ణా రివర్కి పక్కన ఉన్న అయితే వార్డ్స్ ఉంటాయి అలాగే గ్రామాలు ఉన్నాయి. అక్కడ పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నది వైపు వెళ్ళకండి. అలాగే పశువులు కానీ పిల్లలు కానీ నది వైపు పంపించకండి. మెయిన్లీ ఫిషింగ్ మెన్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఆ ఫిషింగ్ యాక్టివిటీస్ని బోట్లో వెళ్ళడం అక్కడ ఫిషింగ్ చేయడం మాత్రం కంపల్సరీగా ఆపితే వాళ్ళు సేఫ్గా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఏమైనా అలర్ట్ చేశారు సార్? రైతులకు మెయిన్లీ వాటర్ పక్కన ఉంటారు. మెయిన్లీ ఈ లంక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అలర్ట్ చేసి ఉన్నాము. అందరికీ చెప్పుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ టు గో దేర్. సో అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సోయింగ్ అవన్నీ చేసుకున్నారు. సో పంటలు ఫైన్ తర్వాత చూసుకుందాం నీరు వచ్చిన తర్వాత. కానీ ఆ పబ్లిక్ కానీ పశువులు కానీ అక్కడికి వెళ్లకుండా ఆల్రెడీ అలర్ట్ చేసాం. మెయిన్లీ నాకు చిన్నలక్క పెద్దలంక ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయి కదా, అక్కడ అలర్ట్ చేసి ఉన్నాము. నిన్నే అఫీషియల్స్ వెళ్ళి చూసి ఉన్నారు. అలాగే పవిత్ర సంఘం దగ్గర టూరిస్ట్ వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర తర్వాత ప్రకాశం కిందన ఏదైతే అమ్మవారి పాదాలు ఇక్కడంతా ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ ఉంటారు. అక్కడంతా అలర్ట్ పెట్టి ఉన్నాము. అఫీషియల్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కూడా ముఖ్యంగా ఏదైతే కార్పొరేషన్ నుండి కూడా ప్రత్యేకంగా సెల్ కూడా ప్రతి చోట ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? విజయవాడ కార్పొరేషన్ మీకు తెలిసే ఉంది. లాస్ట్ టైం ఫ్లడ్ తర్వాత చాలా ప్రక్షాళనలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టున్నాము. అంటే ఈ రైన్స్ వచ్చిన తర్వాత బాగా రోడ్ మీద వాటర్ అలాగే డ్రైనేజ్ మీద వాటర్ ఉంటుంది. సో దాన్ని అరిగెట్టడానికి ఆల్రెడీ డీసిల్టింగ్ అన్ని చేసి డ్రైన్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాము. ఏదైనా పెరుగుతున్న జనాభా కాబట్టి ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. సో అందుకే వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ స్టాగ్నేషన్ కనిపిస్తుంది. ఈ స్టాగ్నేషన్ని ఎక్కడికక్కడ వితిన్ అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా టైం పెట్టుకొని అక్కడికక్కడ డ్రైన్ చేసి పెట్టడానికి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టుకున్నాం. ఆ మాన్సూన్ రెస్పాన్స్ టీంలో అక్కడ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే మున్సిపల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు వెంటనే ఆ పాయింట్కి వెళ్ళి అక్కడ మోటార్ కావాలా, గల్పర్స్ కావాలా, సక్కింగ్ చేసే మిషన్స్ కావాలా, లేదా డ్రైనేజ్ ఓపెన్ చేయాలి, ఇట్లా చేసి అంటే అక్కడ ఏం లోకల్గా నీళ్ళు అక్కడ ఉండకుండా కావాల్సిన అన్ని యాక్టివిటీస్ చేయడానికి ఈ రెస్పాన్స్ ఫోర్స్ పెట్టడం జరిగింది. సో విజయవాడను కూడా
కూడా విజయవాడ కూడా రైన్ సీజన్లో సేఫ్గా పెట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ఏదైనా ఎస్డిఆర్ టీంలు ఏమైనా ఫామ్ చేశారా? వాళ్ళకి ఏమైనా అలర్ట్ ఏమైనా ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నారా? సో ఇప్పుడు మనకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అయితే ఇక్కడ మంగళగిరిలోనే ఉంది. సో మనం కొంచెం హెవీ రైన్స్ పడినప్పుడు ఆ ఒక బెటాలియన్ తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో పెట్టుకొని ఇక్కడి నుంచే మనం మానిటర్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య నందిగామలో ఒక మనిషి నీళ్ళలో తప్పిపోతే వెంటనే నైట్ ఇక్కడి నుంచి పంపించి వాళ్ళు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సో వాళ్ళు ఇక్కడే మంగళగిరిలో ఉంటారు. వర్షం స్టార్ట్ అవ్వగానే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా నేను ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ టచ్లో ఉంటాను. వర్షం స్టార్ట్ అవ్వగానే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్లోనే బస చేస్తారు. అంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా లైఫ్ సేవ్ చేయొచ్చు, అలాగే పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు కాబట్టి ఆ యాక్టివిటీ టేకప్ చేస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావం ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికే టీములు ఫామ్ చేశామని ఎప్పటికప్పటికి దీనిపైన రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.